your burden of sin. There's power in the blood, power in the blood. దైవజనులు సంఘం అనే మరో అంశంతో మన ముందుకు వస్తున్నారు. ఎంతో లోతుగా గ్రీక్ నుండి, హీబ్రూ నుండి, అలాగే మూల భాష నుండి కూడా అనేకమైన అర్థాలు చెప్పి మనం బోధించి మనకు అర్థమయ్యేలాగా టీచ్ చేయడానికి దైవజనులు సిద్ధంగా ఉన్నారు. మనం శ్రద్ధగా విందాం. పర్సనల్గా నేను కూడా చాలా ఆస్వాదించబడుతున్నాను. అంటే మీ ఫోన్ కాల్స్ ద్వారా మేము వింటున్నాం, ఈమెయిల్స్ ద్వారా మేము చదువుతున్నాం. చాలా సంతోషంగా మేము భావిస్తున్నాం. ప్రభు కృపను బట్టి మేము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ టీవీ కార్యక్రమం ద్వారా మా తండ్రి గారైన రెవరెండ్ డాక్టర్ ఎస్ జార్జ్ బాబు గారు వాక్యం అందిస్తుండగా మనం శ్రద్ధగా విందాం, మేలు పొందుకున్నాం. అందరికీ వందనాలు. ప్రభువునందు ప్రియమైన యేసు రక్తం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ బిడ్డలందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి నేను ఆయనకు ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తున్నాను. గత వారంలో మనం ఒక క్రొత్త సబ్జెక్ట్ని ప్రారంభించాం. సంఘము అనే ఒక క్రొత్త అధ్యాయాన్ని మనం ప్రారంభించడం జరిగింది. గత వారంలో సంఘం ఏ విధంగా ఉండాలి అని కొన్ని విషయాలు మనం చూసాం. ఒకటి, సంఘము క్రీస్తుపై ఆధారపడాలి. రెండు, సంఘము క్రీస్తుకు చెందినదై ఉండాలి. మూడు, సంఘము ఒక గృహము వలె కట్టబడాలి. నాలుగో అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. మనం గత వారంలో చదివినటువంటి ఆ వాక్య భాగాన్ని చూస్తే, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని ప్రభు సెలవిచ్చాడు. అందులో ఉన్న రెండవ ఫ్రేజ్ను మనం చూస్తున్నాం. అదేంటంటే, సంఘము శత్రు మోకలను, శత్రు సమూహాలను ఓడించి జయ జీవితంతో ముందుకు దూసుకుపోవాలి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మన శత్రువులు ఎవరు? మనల్ని అపోజ్ చేసేది ఎవరు? చూడ్డానికి మనుషులు కనిపిస్తున్నారు కానీ వారు వెనకాల దురాత్మల ప్రభావం, దురాత్మల గుంపు ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే పౌలు భక్తుడు ఎఫెసీ పత్రికలో 6:12 ఏం చెప్తున్నాడంటే, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇక్కడ 4 రకాలైనటువంటి శత్రుమోకలు, సైతాను సైన్యం, స్పిరిట్ రెబెల్స్ మనం ఇక్కడ చూస్తాం. మొదట ఏమన్నాడంటే ప్రధానులు, దాని ఇంగ్లీషులో ప్రిన్సిపాలిటీస్ అన్నారు, గ్రీకులో ఆర్కాస్ అని పిలిచారు. దీని అర్థం ఏంటంటే, అకార్డింగ్ టు డేక్స్ థియాలజీ, చీఫ్ రూలర్స్ ఆర్ బీయింగ్స్ ఆఫ్ ది హైయెస్ట్ ర్యాంక్ అండ్ ఆర్డర్ ఇన్ సైటన్స్ కింగ్డమ్. ప్రధానులు అంటే సైతాను సామ్రాజ్యములో హైయెస్ట్ ర్యాంకులో ఉన్నటువంటి పరిపాలకులు, అధికారులు అని మనం చూస్తున్నాం. ఇక రెండవ శత్రువులు ఎవరంటే అధికారులు. దాని ఇంగ్లీష్లో అథారిటీస్ అని పిలిచారు, గ్రీకులో ఎగ్జౌసియాస్ అని పిలుస్తున్నారు. దీన్ని కూడా డాక్టర్ డేక్ ఏమని డిఫైన్ చేశాడంటే, దోస్ హూ డిరైవ్ ద పవర్ ఫ్రమ్ అండ్ ఎగ్జిక్యూట్ ద విల్ ఆఫ్ ద చీఫ్ రూలర్స్. ఈ రెండవ కేటగిరీకి సంబంధించినటువంటి ఈ అధికారులు ఎవరంటే, ప్రధానుల చేతిలో నుండి
అధికారమును స్వీకరించి కార్యములు జరిగించుచున్నటువంటి మరొక కేటగిరీ. ఇక మూడవ శత్రు సమూహము, మనం పోరాడుచున్న మూడవ శత్రు మోక, సైతాను సామ్రాజ్యంలో ఉన్న మూడవ కేటగిరీ ఎవరంటే ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు. దీన్ని ఇంగ్లీష్లో వరల్డ్ రూలర్స్ అని పిలిచారు. వరల్డ్ రూలర్స్ ఆఫ్ ద డార్క్నెస్ ఆఫ్ దిస్ ఏజ్. గ్రీకులో ఏమన్నారంటే కోస్మోక్రాటరాస్ అని పిలిచారు. దీన్ని కూడా డాక్టర్ డేక్ ఏమైనా డిఫైన్ చేశాడంటే ద స్పిరిట్ వరల్డ్ రూలర్స్. మన కంటికి కనిపించినటువంటి ఒక స్పిరిట్ వరల్డ్ ఉంది, ఆత్మల లోకం అనేది. ఈ ఆత్మల లోకాన్ని ఏలుచున్నటువంటి సమూహం ఇది. ఇక మనం పోరాడుచున్న మూడవ శత్రుమోక, మూడవ సైన్యం, మూడవ కేటగిరీ ఏంటంటే ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము. దీన్ని అర్థాన్ని డాక్టర్ డేక్ ఏమని చెప్పాడంటే దట్ ఆఫ్ ద వికెడ్ స్పిరిట్స్ ఆఫ్ సేటన్ ఇన్ హెవెన్లీస్. ఆకాశ మండలములో సంచరిస్తున్నటువంటి ఒక దుష్టమూక, దుష్ట సైన్యము, స్పిరిచువల్ వికెడ్నెస్ అన్నారు. ఈ విధంగా 4 రకాలైనటువంటి శత్రుమూకలతో సంఘము పోరాడుచూ ఉన్నది, యుద్ధము చేస్తూ ఉంది, ఎదురిస్తూ ఉంది. ఒకవేళ మనం పోరాడేది మన దృష్టికి మనుషులే కావచ్చేమో, కానీ వారి వెనుక ఈ 4 రకాలైనటువంటి ఆర్మీస్, సైతాను సైన్యము ఉండి ఈ కార్యములన్నీ జరిగిస్తుందని మనం గ్రహించాం. ప్రతి దుష్ట కార్యము వెనుక, ప్రతి సమస్య వెనుక, ప్రతి రోగము వెనుక, ప్రతి ఆటంకము వెనుక, ప్రతి వ్యతిరేకత వెనుక ఈ 4 రకాలైనటువంటి శత్రువులు ఉన్నారు. ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధులకు లోకనాథులు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము. ఈ 4 మనతో పోరాడుచూ ఉన్నవి, యుద్ధం చేస్తున్నవి. మనము ఒకవేళ రెస్ట్ తీసుకోవచ్చునేమో గాని అవి రెస్ట్లెస్ గా నిరంతరము మన మీద దాడి చేస్తూనే ఉన్నాయి. ఏదో విధంగా సంఘాన్ని నిర్వీర్యం చేయాలని, సంఘాన్ని చిన్నాభిన్నం చేయాలని, సంఘాన్ని చెరిపేయాలని, పాడు చేయాలని, సంఘాన్ని ఒక డెడ్ బాడీ వలె చేయాలని ఈ 4 రకాలైనటువంటి శత్రుమోకలు నిరంతరం సంఘంతో పోరాడుతూనే ఉన్నవి. అయితే యేసు ప్రభు ఆ రోజున చెప్పినటువంటి వాక్యములో ఉన్న వాగ్దానం ఏంటంటే పాతాళ లోక ద్వారములు దీని ముందు నిలువనేరవు. The gates of hell shall not prevail against it. Amen. Glory to God. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈ వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నటువంటి నా ప్రియ బిడ్డలారా, ఒక్క విషయాన్ని మీరు గమనించాలి, గుర్తించాలి. మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్య వెనుక ఈ 4 శత్రు మోకలు పనిచేస్తున్నాయని గుర్తించాలి. అపోస్తలుడైనటువంటి పౌలు రోమాపత్రిక 8:35లో ఒక చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వ్రాయడం జరిగింది. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. 36వ వచనం.
ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. 37వ వచనం, ఆయనను మనలను ప్రేమించు వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. We are more than conquerors. Glory to God in the highest. ప్రియమైనటువంటి సంఘమా, పాతాళలోక ద్వారములు అని ప్రభువు చెప్పినటువంటి మాటను మనం గుర్తించాలి, గమనించాలి. ఇక్కడ పాతాళము అనేది ఒక గృహముతో పోల్చబడింది, ఒక పెద్ద కోటతో పోల్చబడింది. దానికి ద్వారములు ఉన్నవి. సంఘ చరిత్ర, క్రైస్తవ సంఘ చరిత్ర, చర్చ్ హిస్టరీని కానీ మనం జాగ్రత్తగా స్టడీ చేస్తే అనేక సందర్భాల్లో ఈ పాతాళ లోక ద్వారములు తెరవబడినవి. ఈ 4 రకాలైన శత్రుమోకలు బయటకు వచ్చి క్రైస్తవ సంఘాన్ని అనేక రీతులుగా హింసించి శ్రమలు పాలు చేసినట్టుగా మనం సంఘ చరిత్రలో చదువుతాం. ముఖ్యంగా రోమా సామ్రాజ్య కాలములో 10 రకాలైనటువంటి భయంకరమైన శ్రమలు సంభవించినట్టుగా మనం సంఘ చరిత్రను బట్టి గ్రహించగలం. నిజానికి సంఘాన్ని బాధించినది మనుషులే అయినప్పటికీ, సంఘాన్ని చిత్రహింసలు పెట్టినది కంటికి కనిపించే మనుషులే అయినప్పటికీ ప్రభు సెలవిచ్చారు, పాతాళలోక ద్వారములు. పాతాళము అనేది ఒక ఫోర్ట్రెస్ తో పోల్చబడింది. దాని ద్వారములు అప్పుడప్పుడు తెరవబడినవి. అందులో నుండి దురాత్మల సమూహము సంఘంపై దాడి చేసి సంఘాన్ని ఏదో విధంగా నాశనం చేయాలి, క్రీస్తు రాజ్యాన్ని కూలగొట్టాలి. కానీ ప్రభు వాగ్దానం చేశాడు, ద గేట్స్ ఆఫ్ హెల్ షల్ నాట్ ప్రివైల్ అగైన్స్ట్ ఇట్. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. గ్లోరీ టు గాడ్. సంఘ చరిత్రను మనం చదివితే 10 రకాలైనటువంటి 10 కాలాలలో భయంకరమైనటువంటి శ్రమలు సంఘానికి సంభవించాయి. అందులో ద ఫస్ట్ పర్సిక్యూషన్ అండ్ ద నీరో AD 67, క్రీస్తు శకం 67వ సంవత్సరములో నీరో చక్రవర్తి కాలములో ఈ మొదటి శ్రమ ప్రారంభమైంది. పాతాళ లోకములు వాటి ద్వారములు తెరవబడినవి. శత్రుమోకల సంఘంపై దండెత్తాయి ఈ నీరో అనే రూపములో. నీరో చక్రవర్తి కాలములో శ్రమలు తట్టుకోలేక ప్రజలందరూ రోమా పట్టణాన్ని విడిచి పారిపోతుంటే ఈ పేతురు కూడా ఒక సాయం వేళ ప్రాణభయంతో పారిపోతున్నట్టు ట్రెడిషన్ చెప్తుంది. ఊరి బయటికి వెళ్ళేసరికి ఒక వ్యక్తి రోమా పట్టణములో ప్రవేశిస్తూ ఉన్నాడు. అప్పుడు పేతురు అడిగాడు, ఏమయ్యా నువ్వు క్రొత్త వాడివా? ఈ రోమా పట్టణంలో ఏం జరుగుతుందో నీకు తెలియదా? ఇక్కడ క్రైస్తవులకు చాలా హింసలు వచ్చాయి, నేను కూడా పారిపోతున్నాను, నువ్వెందుకు వెళ్తున్నావు అని అడిగితే ఆ వ్యక్తి ఏమన్నాడంటే, పేతురు నీవు పారిపోతున్నావు కదా, నీ కొరకు 2వసారి మరణించడానికి నేను వెళ్తున్నాను అని ఆయన అదృశ్యమైపోయాడు. వెంటనే పేతురుని యేసు క్రీస్తు ప్రభు అని గుర్తించి గ్రహించి కన్నీళ్లు కార్చి తన తప్పును ఒప్పుకొని రోమా పట్టణానికి వెళ్ళి నేను క్రైస్తవుడనే, నన్ను ఏం చేసుకుంటారో చేసుకుని చెప్పినప్పుడు ఆయన తలక్రిందులుగా సిలువ వేసి చంపివేశారు. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. ప్రియబిడ్డలారా, పాతాళ లోక ద్వారములు తెరవబడి దురాత్మల సమూహం వచ్చినప్పుడు సంఘాన్ని పాడు చేస్తున్నాం, సంఘాన్ని నిర్వీర్యం చేస్తున్నాం అని అనుకున్నవే గాని ప్రభు వాగ్దానం ఏంటంటే పాతాళ లోకము ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇక 2వ శ్రమల కాలం, ద సెకండ్ పర్సిక్యూషన్ అండ్ ద డొమినిషియన్ AD 81, క్రీస్తు శకం 81వ సంవత్సరములో డొమిషన్ అన్నటువంటి చక్రవర్తి హయాములో 2వ శ్రమ ప్రారంభమైంది. ఈ 2వ శ్రమలో మనము
గుర్తించగలిగినటువంటి హతసాక్షి ఎవరంటే తిమోతి. ఈ తిమోతి పౌలు యొక్క శిష్యుడు. ఎఫెసు పట్టణములో బిషప్ గా పనిచేశాడు. క్రీస్తు శకం 97 వరకు ఆయన బిషప్రిక్ చేశాడు. ఒక పండగ సమయంలో, విగ్రహారాధన సమయంలో ఆ ప్రజలను దూషించినప్పుడు, గద్దించినప్పుడు వాళ్ళు మూకమ్మడిగా ఆయన మీద దాడి చేసి కొరడాలతోనూ కర్రలతోనూ కొట్టినప్పుడు ఆ దెబ్బలకు 2 రోజుల తర్వాత ఆయన మరణించి ప్రభు కొరకు హతసాక్షి అయ్యారు. హతసాక్షి అనేది ఒక ఫెయిల్యూర్ కాదు. హతసాక్షి అనేది ఒక విక్టరీ, ఒక ట్రయంఫెంట్, ఒక సక్సెస్. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. ఇక మూడోసారి వచ్చినటువంటి ఆ పర్సెక్యూషన్, ద థర్డ్ పర్సెక్యూషన్ అండర్ ట్రాజన్ AD 108. క్రీస్తు శకం 108వ సంవత్సరములో ట్రాజన్ అన్నటువంటి చక్రవర్తి హయాములో 3వ శ్రమ ప్రారంభమైంది. ఈ 3వ శ్రమల కాలములో మనము గుర్తించగలిగినటువంటి, గౌరవించగలిగినటువంటి హతసాక్షి ఎవరంటే ఇగ్నేషియస్. ఈ ఇగ్నేషియస్ ను గురించి ఒక ట్రెడిషన్ ఉంది. అదేంటంటే యేసు ప్రభు వారు ఈ భూమి మీద జీవించిన దినాలలో తగ్గింపును గూర్చి లెసన్ చెప్పేటప్పుడు ఒక చిన్న పిల్లవాడిని తీసుకొచ్చి వాడిని నిలువబెట్టి అక్కడ ఉన్నటువంటి శిష్యులందరికీ ఒక లెసన్ చెప్పినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆ పిల్లవాడు ఎవరు, ఆ పిల్లవాడి పేరేంటి, అతని జీవిత విశేషాలు ఏంటి బైబిల్లో లేదు. కానీ ట్రెడిషన్ ఏం చెప్తుందంటే, సంఘ చరిత్ర ఏం చెప్తుందంటే ఆయన పేరు ఇగ్నేషియస్ అని చెప్తుంది. ఈ ఇగ్నేషియస్ ని బంధించినప్పుడు ఆయన పలికిన మాటలు అద్భుతం. ఏంటంటే, నేను ఇప్పుడు క్రీస్తు కొరకు నిజ శిష్యుడిగా మారుచూ ఉన్నాను. కంటికి కనిపించేవి కానీ కనిపించినవి కానీ ఎలాంటి శ్రమలు వచ్చినా నేను పట్టించుకోను. ఎందుకంటే నేను క్రీస్తుని సంపాదించుకోవాలి. అగ్ని అయినా, సిలువైనా, వన్యమృగాలైనా, ఎముకలు విరిగిపోయినా, అవయవాలను నరికివేసిన, నా శరీరాన్ని పూర్తిగా దంచివేసిన, దురాత్మలు నా మీద దాడి చేసిన, ఏమైనా సరే నేను ధైర్యంగా నిలబడతాను. ఎందుకంటే క్రీస్తుని నేను సంపాదించుకోవాలి. దట్ ఐ మే విన్ క్రైస్ట్. సమయం రానే వచ్చింది. సింహాలు గర్జిస్తూ ఉన్నాయి మీద పడ్డానికి. అలాంటి సమయంలో ఇగ్నేషియస్ ధైర్యంగా పాతాళలోక ద్వారములను ఎదిరించాడేమనంటే, ఐ ఆమ్ ద వీట్ ఆఫ్ క్రైస్ట్. ఇప్పుడు క్రీస్తు కొరకు నేను గోధుమ గింజవలే మారుచున్నాను. నేను ఈ సింహాల నోటిలో పడి నేను ఒక పిండి వలె మారుచున్నాను. ఎందుకంటే యేసయ్య చేతుల్లో ఒక పవిత్రమైన రొట్టెగా మారాలని. ఇగ్నేషియ అతని యొక్క విజయము, అతడు హతసాక్షి అవడం అనేది, అతడు హతసాక్షిగా మరణించడం అనేది సంఘం యొక్క ఓటమి కానే కాదు, ఎంత మాత్రము కానే కాదు. మళ్ళీ చెప్తున్నాను, దట్ ఈస్ ద విక్టరీ, హెవెన్స్ విక్టరీ. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. అంతేకాదు, 4వ శ్రమల కాలం, ద ఫోర్త్ పెర్సిక్యూషన్ అండ్ మార్కస్ అరేలియస్ AD 162. క్రీస్తు శకం 162వ సంవత్సరంలో మార్కస్ అరేలియస్ అనేటువంటి చక్రవర్తి హయాములో 4వ శ్రమల కాలం స్టార్ట్ అయింది. ఈ శ్రమల కాలములో హతసాక్షిగా మరణించిన అనేకులలో ముఖ్యుడు, ప్రాముఖ్యమైన వాడు, ఆయన పేరు పోలికార్ప్. ఈ పోలికార్ప్ అపోస్తులైనటువంటి యోహాను శిష్యుడని గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. అంతేకాదు, ఆయన క్రైస్తవుడిగా ఉన్నందుకు ఆయన బంధించడానికి గాడ్స్ వస్తే వాళ్ళకి ఆహారం వండి పెట్టాడు. అంతేకాదు, 1 గంట పాటు సమయం అడిగి అందరి కొరకు ప్రార్థన చేశాడు. ఎంత అద్భుతం అంటే, ఆయన్ని బంధించడానికి వచ్చిన గాడ్స్ కూడా యేసు ప్రభువుని విశ్వసించారు. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. ఆయన్ని తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నటువంటి పురకాన్సులు ఏమన్నాడంటే, నిన్ను విడిచిపెడతాను నేను క్రీస్తును దూషించినట్లయితే అని ఒక ఆఫర్ ఇచ్చాడు. అప్పుడు పోలికార్ప్ చెప్పిన సమాధానం ఏంటంటే, అయ్యా,
86 సంవత్సరాలు నేను యేసు ప్రభువుని సేవించాను. ఈ 86 సంవత్సరాల్లో ఎన్నడూ ఆయన నాకు అపకారం కానీ అన్యాయం చేయలేదు. అలాంటి నా రాజును నేను ఏ విధంగా దూషించగలను? ఆయన్ని ఒక రాటగా కట్టారు, అగ్ని రాజబెట్టారు శత్రువులు. అద్భుతం ఏంటంటే అగ్ని జ్వాలలు ఆయన్ని కాల్చలేదు, ఆయన మరణించలేదు. ఒక వ్యక్తి వచ్చి ఆయన శిరఛేదనం చేసి ఆ రక్తములో మంటలు కూడా ఆరిపోయినవి అని వ్రాయబడి. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. పాతాళలోక ద్వారములు సంఘమును ఓడించజాలవు. పాతాళలోక ద్వారములు సంఘమును ఎదిరించజాలవు. అంతేకాదు, ఇక 5వ పెర్సిక్యూషన్, ద 5th పెర్సిక్యూషన్ విత్ సివెరస్ AD 192. క్రీస్తు శకం 192వ సంవత్సరంలో సివెరస్ అనే చక్రవర్తి హయాంలో 5వ శ్రమ ప్రారంభమైంది. ఈ 5వ శ్రమ కాలములో అనేక మంది ప్రభు కొరకు హతసాక్షులయ్యారు. ఎందుకంటే పాతాళలోక ద్వారములు తెరవబడినవి. శత్రువులు సంఘంపై, ఆ దురాత్మల సంఘంపై దాడి చేశాయి. అందులో ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే సిసిలియా. ఆమె ఒక అందమైనటువంటి మంచి కుటుంబములోంచి వచ్చినటువంటి ఒక రోమన్. వెలేరియన్ అనేటువంటి ఒక జెంటల్ మ్యాన్ వివాహం చేసుకుంది. ఆమె తన భర్తను, తన సహోదరుణ్ణి ప్రభువు దగ్గరికి నడిపించింది. ఆమెను శిక్షించడానికి వచ్చినటువంటి ఒక ఆఫీసర్ మ్యాక్సిమస్, ఆయన కూడా క్రైస్తవుడిగా మారిపోయాడు. ఆమెను ఏ విధంగా హతసాక్షి మరణానికి గురి చేశారంటే, వివస్త్రణ చేసి బాగా వేడిగా ఉన్నటువంటి నీళ్లలోనికి ఆమె తోసేశారు. ఆ నీటిలో కొంతసేపు ఉన్న తర్వాత ఆమెను ఖడ్గముతో శిరఛేదనం చేశారు. ఇది మన దృష్టిలో సంఘము ఓటమిలాగా కనిపిస్తుంది, కానీ కాదు, ఇది ఒక విజయము. గ్లోరీ టు గాడ్. ఇక 6వ శ్రమల కాలం, ద 6th persecution under Maximus AD 235. క్రీస్తు శకం 235వ సంవత్సరంలో మ్యాక్సిమస్ అనేటువంటి చక్రవర్తి ద్వారా 6వ శ్రమల కాలములో మార్టిన్ అనేటువంటి ఒక వ్యక్తి, హిప్పోలిటస్ అనేటువంటి ఇద్దరు కూడా ప్రభువు కోసం మరణించడం జరిగింది. ఏ విధంగా అంటే, ఒక బలమైనటువంటి గుర్రపు తోకకు వారి కాళ్ళని కట్టి వీధులలో ఈడ్చుకుంటూ వెళితే ఆ విధంగా వాళ్ళు ప్రాణాలు అర్పించి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. ఇక 7వ శ్రమల కాలం, ద 7th persecution under Decius AD 249. క్రీస్తు శకం 249వ సంవత్సరంలో డీసియస్ అనేటువంటి చక్రవర్తి, ఆయన హయాములో 7వ శ్రమల కాలం వచ్చింది. ఈ శ్రమల కాలం జూలి అన్నటువంటి ఒక వ్యక్తి ప్రభు కొరకు నిలబడి ధైర్యముగా హతసాక్షి అవడం జరిగింది. అతడు క్రైస్తవుడు అయినందుకు ఆయన బంధించారు. ఒక తోలుతో చేయబడిన సంచిలో ఆయన్ని కుక్కి అందులో అనేక విష సర్పాలను పట్టి తేళ్లను కూడా పెట్టి సముద్రంలోకి విసిరి పారవేశారు. అది ఒక విజయము. క్రీస్తు కొరకు మరణించిన హతసాక్షి జీవితం ఒక విజయము. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. గ్లోరీ టు గాడ్. అంతేకాదు, ఇక 8వ పెర్సిక్యూషన్, ద 8th persecution under Valerian AD 257. క్రీస్తు శకం 257వ సంవత్సరంలో వెలేరియన్ అన్నటువంటి చక్రవర్తి హయాములో 8వ శ్రమల కాలం ప్రారంభమైంది. ఈ 8వ శ్రమల కాలములో సటార్నినస్ అనేటువంటి వ్యక్తి గూర్చినటువంటి చరిత్ర మనం చదువుతాం. ఆయన ఒక బిషప్. విగ్రహాలకు బలి అర్పణ చేయమంటే తిరస్కరించాడు. అలా చేయడం వల్ల ఆయన ఎంతగానో చిత్రహింసలు పెట్టారు. ఒక బలమైనటువంటి ఎద్దు తోకకు ఆయన కాళ్ళు వేసి కట్టి వదిలిపెట్టితే అప్పటికే ఎండ్రేజ్డ్గా ఉన్నటువంటి ఆ ఎద్దు, ఆ బుల్ దేవాలయము మెట్ల మీద నుంచి దూకుకుంటూ వస్తే ఆయన శరీరం మెట్లకు తగిలి, ఆయన తల ఆ మెట్లకు తగిలి తల పగిలిపోయి బ్రెయిన్ బయటకు వచ్చి ప్రభు కోసం హతసాక్షిగా నిలబడ్డాడు. మళ్ళీ చెప్తున్నాను,
ఇట్స్ నాట్ ఎ ఫెయిల్యూర్, ఇట్స్ ఎ విక్టరీ. ఇక 9వ persecution కి మనం వస్తే, ద 9th persecution అండర్ అరేలియస్ AD 274. క్రీస్తు శకం 274వ సంవత్సరం అరేలియన్ అనేటువంటి చక్రవర్తి హయాములో 9వ persecution వచ్చింది. ఈ 9వ persecution లో మార్కస్ అలాగే మార్సెలియనియస్ ఇద్దరు కవల పిల్లలు, తల్లిదండ్రుల విగ్రహారాధికులు, వాళ్ళకు చదువు చెప్పినటువంటి వాళ్ళిద్దరిని క్రీస్తు దగ్గరికి నడిపించారు. అంతేకాదు, కొంతకాలం అయిన తర్వాత తల్లిదండ్రులు కూడా ప్రభువుని విశ్వసించారు. వారు ఏ విధంగా హతసాక్షులుగా మారారంటే, వాళ్ళు ఒక స్తంభానికి కట్టారు, వాళ్ళ పాదాలను మేకులేసి కొట్టారు. ఒక పగలు ఒక రాత్రి అలాగే ఉన్నారు. ఆ తర్వాత పెద్ద పెద్ద కొత్తలతో వారి శరీరాలను గాయపరిచి కోసి చంపివేశారు. క్రీస్తు శకం 303లో డయోక్లీషన్ అనేటువంటి చక్రవర్తి హయాంలో 10వ శ్రమల కాలం ప్రారంభమైంది. అనేక మంది వారు ప్రాణములను అర్పించి పాతాళ లోక ద్వారములను ఎదిరించారు, జయించారు, ఓడించారు, మట్టి కనిపించారు. అందులో ఒక ఆయన పేరు క్విరినస్. ఈయన గురించినటువంటి చరిత్ర ఏంటంటే, విగ్రహాలకు బలి అర్పణ చేయమని చెప్పారు, తిరస్కరించాడు. ఆయన జైలుకు పంపించారు. అంతేకాదు, ఒక నదిలో ఆయన తోసేమని ఆజ్ఞాపించారు. ఆయన మేడకు ఒక పెద్ద బండరాయి కట్టినప్పటికీ మునిగిపోవలసిన మనిషి మునగకుండా నీటి మీదే తేలియాడుతూ ఉన్నాడు. అప్పుడు ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే, సర్వశక్తి కలిగిన యేసు, నదిలో మునిగిపోకుండా నన్ను నీటి మీద తేలియాడినట్లు చేసి నది కోర్సునే నీవు ఆపు చేసినటువంటి యేసయ్యా, నీవు నీటి మీద నడిచావు, మనుషులను నీటి మీద నడిపించావు. అంతేకాదు, ఇప్పుడు ప్రజలందరూ చూస్తుండగా నీవు నిజమైన దేవుడు అని మరొక్కసారి రుజువు చేశావు. అయితే యేసు, నీ కొరకు హతసాక్షిగా మారిపోవడానికి నాకు ఒక చిన్న అవకాశం కల్పించని ప్రార్థించిన వెంటనే అతడు నీటిలో మునిగిపోయాడు. ప్రియబిడ్డలారా, ఇవన్నీ చూస్తుంటే చెప్తున్నటువంటి నాకు, వింటున్న మీకు ఏమనిపిస్తుందంటే, సంఘానికి ఇన్ని శ్రమలా, ఇంతమంది హతసాక్షులా, సంఘం ఇంత శ్రమల కాలంలో వెళ్ళిందా? సంఘానికి ఇది ఒక పెద్ద ఓటమి, ఇది మానని గాయము, తిరుగులేని దెబ్బ అని మన జ్ఞానం ప్రకారంగా మనం అనుకుంటున్నాం. కానీ ప్రభు ఆ రోజు సెలవిచ్చాడు, వాగ్దానం చేశారు. ఏమనంటే, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. అవును, ప్రధానులు వచ్చినా సరే, అధికారులు వచ్చినా సరే, అంధకార సంబంధులకు లోకనాథులు వచ్చినా సరే, దురాత్మల సమూహం వచ్చినా సరే, సంఘం అలాగే నిలబడి ఉంది. అవన్నీ ఎలాగో వచ్చాయి, ఆ విధంగానే వెళ్ళిపోయాయి. కానీ ద చర్చ్ స్టాండ్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. గ్లోరీ టు గాడ్. చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, వాక్యం వినిచిన బిడ్డలను దీవించుము, ఆశీర్వదించు. యేసు నామములో ఈ ప్రధానులను నేను బంధిస్తున్నాను. యేసు నామములో ఈ అధికారులను నేను బంధిస్తున్నాను. యేసు నామములో ఈ అంధకార సంబంధులకు లోకనాథులను బంధిస్తున్నాను. యేసు నామములో ఆకాశ మండలమందున దురాత్మల సమూహమును బంధిస్తున్నాను. నీ బిడ్డలకు విడుదల ప్రకటిస్తున్నాను. నీ బిడ్డలకు స్వతంత్రతను ప్రకటిస్తున్నాను. నీ బిడ్డలకు ఆరోగ్యమును ప్రకటిస్తున్నాను. నీ బిడ్డలకు ఐశ్వర్యమును ప్రకటిస్తున్నాను. నీ బిడ్డలకు విజయమును ప్రకటిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. గాడ్ బి విత్ us till we meet again. ఆమేన్. గ్లోరీ. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ జార్జ్ లిల్లీ బ్రెన్హమ్. ఇంతవరకు దైవజనులు మా మావయ్య గారు రెవరెండ్ డాక్టర్ ఎస్ జార్జ్ బాబు గారు దైవ సందేశాన్ని విని మీరు దీవింపబడ్డారని విశ్వసిస్తున్నాం. అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుంచి 7:30 వరకు ఈ వర్తమానములు వినవలసిందిగా ప్రేమతో మమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. పాపపు సమస్యల, రోగమా, దురాత్మ ప్రభావమా, నిరాశ, నిస్పృహ మొదలగు సమస్యలు మిమ్మల్ని బాధిస్తున్నాయా? అలా అయితే వెంటనే మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ 9908055599, 8852238679. మా ఈమెయిల్ hearttoheart@hearttoheartmail.com. మా అడ్రస్ రెవరెండ్ ఎస్ జార్జ్ బాబ్, హార్ట్ టు హార్ట్, రాజ్పూడి, జగ్గంపేట, ఈస్ట్ గోదావరి. మీ అందరికీ నా వందనాలు.